నేను మీ నక్క మహేష్ యాదవ్. బీహార్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం అయితే వేడెక్కింది. జూబ్లీస్ లో ఉప ఎన్నికలు ఉండడం వల్ల తెలంగాణ సమాజం అంతా, మీడియా అంతా కూడా జూబ్లీస్ ఎన్నికలపైనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కానీ దేశవ్యాప్తంగా బీహార్ లో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. సో మరి బీహార్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 3 పార్టీలు అయితే మనకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అందులో ఎన్డీఏ కూటమి నుంచి మనకు బీజేపీ పార్టీ, అదే విధంగా నితీష్ కుమార్ జనతాదళ్ పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ పార్టీలు అయితే మనకు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఇక మహాగఠబంధన్ కి సంబంధించి ఆర్జేడీ పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు అన్ని కూడా మహాగఠబంధన్ గా ఏర్పడ్డాయి. తేజస్వి యాదవ్ ని సీఎం అభ్యర్థిగా మహాగఠబంధన్ ప్రకటించడం జరిగింది. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి సీఎం అభ్యర్థి ఎవరు అనేది కన్ఫ్యూజన్ ఉంది. సో దానిపైన చర్చ జరుగుతోంది. గతంలో 3 సార్లు సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ పనిచేయడం జరిగింది. అదే విధంగా ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ కూడా కొంత బలం పెరగడంతో, అదే విధంగా సెంట్రల్ లో అధికారం ఉండడము, అదే విధంగా మోడీ చరిష్మా కూడా పనిచేస్తుంది కాబట్టి మాకే సీఎం అభ్యర్థి కావాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ఆశిస్తోంది. సో మరి ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ కుమార్ నే మరి సీఎం అభ్యర్థిగా కొనసాగిస్తారా, లేకపోతే బీజేపీ పార్టీ నుంచి కొత్త అభ్యర్థిని ఏమైనా ప్రకటిస్తారా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక జన్సురాజ్ పార్టీ నుంచి ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నారో ప్రశాంత్ కుమార్, ఇక జన్సురాజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా అనేక ఎలక్షన్లకు పనిచేశారో అతని నుంచి ఇక జన్సురాజ్ పార్టీ విషయానికి వస్తే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఈ యొక్క పార్టీ అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్తుంది. గతంలో అనేక మందికి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ అయితే పనిచేయడం జరిగింది. ఈ 3 పార్టీలు అయితే పెద్ద ఎత్తున బీహార్ లో ప్రచారం చేయడం జరుగుతుంది. మరి బీహార్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, బీహార్ ప్రజలు ఎవరి సైడ్ మొగ్గు చూపుతున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే మహాగఠబంధన్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ కొన్ని సర్వేలు ఎన్డీఏ సైడ్ కూడా ఇవాళ మొగ్గు చూపుతున్నాయి. అయితే ఈ మహాగఠబంధన్ కి తేజస్వి యాదవ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో వాళ్ళకు కొంత మైలేజ్ వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరు అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ సర్వేలో ఏం తెలుస్తుందంటే మనకు టోటల్ గా బీహార్ లో 243 అసెంబ్లీ సీట్లు ఉంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి మొత్తంగా 111 నుంచి 115 సీట్లు వచ్చే అవకాశం ఉందని అయితే ఈ సర్వే చెప్పడం జరిగింది. మహాగఠబంధన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, వామపక్షాల కలిపి 118 నుంచి 127 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలపడం జరుగుతుంది. సో తేజస్వి యాదవ్ ప్రచారంలో దూసుకుపోవడంతో ఇంకా 130 నుంచి 140 వరకు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక జన్సురాజ్ పార్టీకి 4 నుంచి 7 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక అన్ని పార్టీ, అదర్ పార్టీ ఏదైతే స్వతంత్ర అభ్యర్థులుగా లేకపోతే చిన్న పార్టీల నుంచి పోటీ చేస్తున్నారో వాళ్ళకు కూడా 6 మంది అసెంబ్లీ, వాళ్ళు కూడా 6 గెలిచే అవకాశం ఉందని అయితే మనకి ఈ సర్వే చెప్పడం జరిగింది. సో మరి టోటల్ గా ఈ సర్వేలో చూసుకుంటే ఖచ్చితంగా మహాగఠబంధన్ అయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తేజస్వి యాదవ్ ప్రజా సమస్యల మీద, నిరుద్యోగం మీద, అదే విధంగా కార్మిక సమస్యల మీద పెద్ద ఎత్తున కొట్లాడడం జరిగింది. అతను పెట్టేటువంటి బహిరంగ సభలకు కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది, యువత నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అయితే ఇంకో పక్క మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బీహార్లో గెలవాలని ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. సో మరి బీహార్ ప్రజలు ఎవరి సైడ్ మొగ్గు చూపుతారనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నవంబర్ 11న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ ఉప ఎన్నికలు ఎప్పుడైతే ఉన్నాయో బీహార్లో కూడా నవంబర్ 11న ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా నవంబర్ 14న రిజల్ట్ ఉంది. కాబట్టి ఎవరు గెలుస్తారో చూద్దాం. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.